హాయ్ వెల్కమ్ టు ఎస్ఎస్ భూషణ్ ఛానల్. ఐఎమ్ డాక్టర్ ఎస్ఎస్ భూషణ్. చాలా కాలం తర్వాత మీ ముందుకు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది. ఆంధ్రప్రదేశ్లో 175 శాసనసభ నియోజకవర్గాలకు గాను 25 పార్లమెంటరీ నియోజకవర్గాలకు గాను మే 13 ఎన్నికలు జరగనున్నాయి. మన ఉద్యోగస్తులందరూ కూడాను ఈ ఎన్నికల విధుల్లో వివిధ రూపాల్లో పాల్గొంటున్నారు. మనం హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ పేరుతో అనమాట వీవీప్యాట్ ఎలా వాడాలి, కంట్రోల్ యూనిట్ ఎలా వాడాలి, బ్యాలెట్ యూనిట్ ఎలా వాడాలి, మరియు అక్కడ పరిస్థితులకు సంబంధించినటువంటి విషయాలు అన్నింటినీ కూడాను డూస్ అండ్ డోట్స్ చాలా చక్కగా మనం నేర్చుకున్నాం. అయినప్పటికీ కూడాను ఏదో ఒక సందేహం మనకి చివరి వరకు కూడాను వెంటాడుతూనే ఉండవచ్చు గాక. వాస్తవానికి ఆ సందేహాలన్నీ కూడాను మనం నివృత్తి చేసుకోవాలంటే మనకి ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఈ పుస్తకంలో వాటన్నింటికీ కూడాను జవాబులు ఉంటాయి. ఒకవేళ మనకి ఈ పుస్తకం అనమాట ఆమూలాగ్రంగా చదవలేనటువంటి పక్షంలో మనకి నెల్లూరు రమణ కుమార్ గారు తయారు చేసినటువంటి 190 ప్రశ్నలకు సంబంధించినటువంటివి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లాగను, అంటే డూస్ అండ్ డోట్స్ అన్ని కూడా అనమాట చాలా చక్కగా వివరంగా ఇవ్వడం జరిగింది. వాటిని నేను సదుద్దేశంతో మన ఉద్యోగస్తుల కొరకు సౌకర్యార్థమై నేను ఇప్పుడు ఈ వీడియోలో ప్రజెంట్ చేయబోతున్నాను. మనకి చాలా జిల్లాల్లో సుమారుగా 5 ట్రైనింగ్ క్లాసులు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఏ కారణం చేతనైనా సరే మనం శ్రద్ధ వహించలేకపోయినా లేదా మన అనారోగ్య రీత్యా ఒకవేళ హాజరు కాలేకపోయినా సరే తప్పకుండాను ఈ 190 ప్రశ్నలు మరియు దాని తర్వాత వచ్చినటువంటి ఫామ్స్ మనకి ఉపకరిస్తాయని నేను భావిస్తున్నాను. ఏ సెక్షన్ అనుసరించి ఎన్నికల కమిషన్ నుండి పోలింగ్ అధికారులు ఎన్నికల విధుల్లోనికి తీసుకొనబడి ఉన్నారు? పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ 1951 ప్రకారము, అంటే ప్రజా ప్రాతినిధ్య చట్టము ప్రకారము సెక్షన్ 26, సెక్షన్ 28A. ఇది మనకు అవసరం లేదు, పోలింగ్ రోజు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, మనం ఆల్రెడీ నియమించబడ్డాం. పోలింగ్ అధికారులు ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఎన్నికల కమిషన్ వారి నియంత్రణలో ఉంటారు? ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు. ప్రస్తుతం జరిగే ఎన్నికల్లో ఒక్కొక్క పోలింగ్ కేంద్రంలో ఎంతమంది అధికారులను కేటాయిస్తారు? మొత్తం 6 మందిని. వారిలో ఒకరు ప్రిసైడింగ్ అధికారి, పిఆర్ఓ లేదా పిఓ అని మనం అంటాం. 5 పోలింగ్ అధికారులు, అంటే వాళ్ళని ఓపీఓ అని కూడా మనం అంటాం, అదర్ పోలింగ్ పర్సనల్ ఆర్ అదర్ పోలింగ్ ఆఫీసర్స్. పోలింగ్ కేంద్రంలో పోలింగ్ అధికారులతో పాటు ఇంకా ఎవరు అదనంగా ఉండవచ్చును? మైక్రో అబ్జర్వర్ అండ్ వెబ్ కాస్టింగ్ వీడియోగ్రాఫర్ అన్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రమునందు ప్రిసైడింగ్ అధికారి మొదటగా ఎవరిని కలవాలి? వారికి కేటాయించబడిన సెక్టార్ అధికారిని లేదా రిటర్నింగ్ అధికారిని కలవాలి. అంటే అక్కడ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో మనకి మన నేమ్స్ని బట్టి లేదా మన టీంని బట్టి అక్కడ పిలవడం అనేది జరుగుతుంది. పోలింగ్ సామగ్రిని దేనిని అనుసరించి చెక్ చేసుకోవాలి? అనెక్జర్ 3 అనేది ఇందాక నేను చెప్పాను కదా, మనకి హ్యాండ్ బుక్ ఒకటి ఇచ్చారే, అందులో ఉంటాయి అన్నమాట. దాన్ని ఆధారంగా చేసుకొని మనం మెటీరియల్ని సేకరించుకోవాలి లేదా చెక్ చేసుకోవాలి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ అనగా ఈవీఎం నందు ఎన్ని యూనిట్లు ఉంటాయి? అసలు ఈవీఎం అంటే ఏంటి? ఓకే, ఈవీఎం నందు 2 యూనిట్లు ఉంటాయి. ఒకటి కంట్రోల్ యూనిట్ సియు, బ్యాలెట్ యూనిట్ బియు. ఒక్కొక్క పోలింగ్ కేంద్రంలో కనీసం ఎన్ని ఈవీఎం లేదా వీవీప్యాట్లు సరఫరా చేస్తారు? పార్లమెంటుకు ఒక ఈవీఎం వీవీప్యాట్, అసెంబ్లీకి ఒక ఈవీఎం వీవీప్యాట్, మొత్తము 2 ఈవీఎంలు 2 వీవీప్యాట్లు మనకు సరఫరా చేస్తారు. వీవీప్యాట్ అంటే ఏమిటి? వాటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్. మనకి అబ్రివేషన్స్ ముఖ్యం కాదు కానీ సరదాగా తెలుసుకోవడానికి అంతే, మనకి అక్కడ విధి నిర్వహణ ముఖ్యం. వీవీప్యాట్ యొక్క ఉద్దేశం ఓటర్ తన ఓటు తాను ఉద్దేశించిన అభ్యర్థికే పడిందా లేదా అని సరిపోల్చుకునేందుకు. అంటే వాడు ఏ ఓటర్ ఏ గుర్తుకైతే నొక్కాడో ఆ గుర్తు అనమాట ఇక్కడ మనకి వీవీప్యాట్లో వస్తుంది. వీవీప్యాట్ స్లిప్ పై ఏ వివరాలు ఉంటాయి? అభ్యర్థి క్రమ సంఖ్య, అంటే ఉదాహరణకు 2 లేదా 3, ఉదాహరణకు శశిభూషణ్ రెండవది, అలానే క్రమ సంఖ్య 2, పేరు శశిభూషణ్, గుర్తు ఏదో అక్కడ పుస్తకం లేదా పెన్ అనేది ఉంటుంది. ముద్రించిన వీవీప్యాట్ స్లిప్ ఓటర్కు ఎన్ని సెకండ్లు కనిపిస్తుంది? 7 సెకండ్లకి. వీవీప్యాట్ స్లిప్ పై ప్రింట్ ఎంతకాలం ఉంటుంది? 5 సంవత్సరాల వరకు ఉంటుంది. అంటే కోర్టు కేసులు వగేరాలు తేలాలంటే అవి చివరికి 5 సంవత్సరాల వరకు ఉంటుంది, ప్రింట్ జరిగిపోదు. అంటే ఇది ఎందుకంటే మనం ఎక్కడైనా సరే పెద్ద పెద్ద ఫ్యాన్సీ స్టోర్కి వెళ్ళేటప్పుడు చూడండి, వాళ్ళు స్లిప్ ఇచ్చేది, అలానే ఏటీఎంలోంచి వచ్చే స్లిప్ మనకి ఒక వారం 10 రోజులు అనమాట చిరిగిపోతాయి అక్షరాలన్నీ. ఆ ఉద్దేశంతో ఇలా ఇది కూడా ఒక బిట్గా ఇవ్వడం జరిగింది. వీవీప్యాట్ దేని ఆధారంగా పనిచేస్తుంది? లైట్నింగ్ సెన్సార్ ఆధారంగా పనిచేస్తుంది. కనుక ఈ వీవీప్యాట్ అనమాట మనకి ఎక్కువ కాంతివంతమైనటువంటి ప్రదేశంలో ఉంచరాదని మనకి చెప్తారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నందు సియులో ఏ విషయాలు తనిఖీ చేయాలి? సియు యొక్క క్యాండిడేట్ సెట్ సెక్షన్కు ఆర్ఓ సంతకం చేసిన అడ్రస్ ట్యాగ్తో సీల్ చేయబడి ఉండాలి. అది ఉందా లేదా చెక్ చేయాలి. అంటే ఇది మీద పార్ట్ అండి, అంటే మధ్యలో మీదది కాక కిందది కాక మధ్య పార్ట్. సియుపై పింక్ పేపర్ సీల్ ఉండాలి. సియుని ఆన్ చేసేటప్పుడు బ్యాటరీ శాతం 90% పైన ఉండాలి. మనకి ట్రైనింగ్ క్లాస్లో చూపెట్టేవన్నీ కూడాను సుమారుగా 99% ఉంటున్నాయి. సియుని ఆన్ చేసినప్పుడు డిస్ప్లేలో పోటీ చేయి మొత్తం అభ్యర్థుల సంఖ్య మనకు కనిపిస్తుంది. సియుని చెక్ చేసిన తర్వాత పవర్ స్విచ్ ఆఫ్ చేసి ఉంచాలి. ఒకసారి 5 వివరాలు వచ్చేసాక మనం ఏం చేయాలండి? అది స్విచ్ ఆఫ్ చేసేయాలి. అంటే మనం సెంటర్కి వెళ్తాం కదా, మన పోలింగ్ స్టేషన్స్కి వెళ్ళే వరకు కూడా స్విచ్ ఆఫ్.
డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నందు బియ్యూలో బ్యాలెట్ యూనిట్లో ఏ విషయాలు తనిఖీ చేయాలి? ఒకటి, బియ్యూలో కుడివైపు పైభాగాన ఉన్న థంబ్ వీల్ నంబర్ను గమనించాలి. రైట్ సైడ్ అనమాట. బియ్యూలోని బ్యాలెట్ పేపర్ నందు పోటీ చేయ అభ్యర్థుల పేర్లను గమనించాలి. బియ్యూలోని బ్లూ బటన్ల సంఖ్య ఫామ్ 7 ప్రకారం అన్మాస్క్ చేసి ఉండాలి. అంటే అక్కడ బటన్ నొక్కే చోట అక్కడ ఏమీ ఇంకా కవర్ చేసి ఉండకూడదు, సీల్ చేసేటట్టుగా ఉండకూడదు. ఎంతమంది సభ్యులు ఉంటే ఆ సభ్యులు లేదా అభ్యర్థుల ప్రకారంగా ఆ బటన్స్ వారి గుర్తు ఎదురుగా అవి అన్మాస్క్ చేసి ఉండాలి, తొలగించి ఉండాలి, అంటే కవర్ చేసి ఉండరు. బియ్యూలోని అభ్యర్థి క్రమ సంఖ్య, పేరు, గుర్తు, బ్లూ బటన్లు ఒకే వరుసలో ఉండాలి. బియ్యూలో కుడివైపు పైభాగాన క్రింది భాగాన ఆర్ఓ గారి సంతకము చేసిన అడ్రస్ ట్యాగ్తో సీల్ చేయబడి ఉండాలి. అది ఉందా లేదో చూసుకోవాలి. నెక్స్ట్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నందు వీవీప్యాట్ ఎలా తనిఖీ చేస్తారు? డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నందు వీవీప్యాట్ను తనిఖీ చేయకూడదు. ఇదివరకే వీవీప్యాట్ను తనిఖీ చేసి ఉంటారు. కేవలం వీవీప్యాట్ వెనుక వైపు ఉన్న నాబ్ సమాంతరముగా అంటే హారిజెంటల్ మోడ్లో ఉందా లేదా, దాన్ని ట్రాన్స్పోర్ట్ మోడ్ అంటారు. అంటే మనం ప్రయాణం చేసేటప్పుడు ఇబ్బంది పడకుండా అది ఇంకొక మాటలో చెప్పాలంటే ఆఫ్, అంతే, ఆఫ్ మోడ్లో ఉండేటట్టు చూడాలి. ఆ తర్వాత వెర్టికల్గా తిప్పితే అది ఆన్. రైట్. ఒక బియ్యూ ఎంతమంది అభ్యర్థులకు ఉపయోగిస్తారు? నోటాతో కలిపి 16 మందిని. 16 మందికి ఒక బ్యాలెట్ యూనిట్ ఉపయోగించవచ్చు. అంటే అన్ని గుర్తులు తగిన విధంగా, పేర్లు తగిన విధంగా అక్కడ డిస్ప్లే చేయడానికి తగినటువంటి లెంగ్త్తో, మెజర్మెంట్స్తో అది తయారు చేయబడింది. ఒక సియుకు గరిష్టంగా ఎంతమంది అభ్యర్థులకు ఉపయోగిస్తారు? ఒక సియు, ఒక కంట్రోల్ యూనిట్కి ఎంతమంది అంటే 24 బ్యాలెట్ యూనిట్లని ఒక సియుకి లింక్ చేయవచ్చు. అంటే ఒక బ్యాలెట్ యూనిట్లు ఎంతమంది అనుకున్నాం ఇందాక? 16. మరి 16 × 24 384 మంది అభ్యర్థుల నోటాతో సహా మనం వినియోగించవచ్చు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నందు ఎన్ని ఓటర్ల జాబితాలను ఇస్తారు? 5 ఓటర్ల జాబితాలు ఇస్తారు. 5 ఓటర్ల జాబితాలో దేనికి మార్కెడ్ కాపీగా తీసుకుంటారు? ఆర్ఓ గారిచే ధృవీకరించబడిన ఎనెక్సర్ 4ను జత చేయబడిన ఓటర్ జాబితాను మార్కెడ్ కాపీగా తీసుకుంటారు. ఆర్ఓ గారిచే అటెస్టేషన్ చేయబడిన ధృవీకరించబడిన ఎనెక్సర్ 4ను. ఓకే. ఓటర్ జాబితా నందు ఏ అంశాలు తనిఖీ చేస్తారు? అన్ని ఓటర్ల జాబితాల పేజీల సంఖ్యలు, క్రమ సంఖ్యలు ఒకే విధంగా ఉన్నాయా లేదా? ఓటర్ జాబితా తమ పోలింగ్ కేంద్రమునకు సంబంధించినదా కాదా? ఎనెక్సర్ 4 జత చేసిబడి ఉండాలి, ఉందా లేదా? ఓటర్ జాబితాలో ఎటువంటి చేతిరాతలు, దిద్దుబాట్లు ఉండకూడదు. ఓటర్ జాబితాలతో పాటు ఏఎస్డి లిస్ట్ ఇచ్చారో లేదో చూసుకోవాలి. ఏఎస్డి లిస్ట్ అంటే అబ్సెంటీస్, షిఫ్టెడ్, డెడ్ ఆర్ డెత్ ఆర్ డూప్లికేట్ ఓటర్స్ లిస్ట్ అని అర్థం. సిఎస్వి లిస్ట్ అంటే క్లాసిఫైడ్ సర్వీస్ ఓటర్స్ లిస్ట్. పీబీ అంటే పోస్టల్ బ్యాలెట్. పిఆర్ఓ అంటే ప్రిసైడింగ్ ఆఫీసర్, అంటే మనమే. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నందు బియ్యూ, వీవీప్యాట్, సియులను కనెక్ట్ చేయవచ్చా? లేదు, ఎట్టి పరిస్థితుల్లో కనెక్ట్ చేయరాదు. అక్కడ మనం ఇది వాడరాదు, మాక్ పోలింగ్ అప్పుడు మాత్రమే. ఎనెక్సర్ 3 ప్రకారం ఒక్కొక్క పోలింగ్ కేంద్రమునకు ఎన్ని టెండర్డ్ బ్యాలెట్ పేపర్స్ ఇస్తారు? పార్లమెంటుకి 20, అసెంబ్లీకి 20. ఆ టెండర్డ్ బ్యాలెట్ పేపర్స్ అంటే ఏదో అనుకున్నాం కదా, మనం చెప్పుకున్నాం ఆల్రెడీ కూడాను. అవి ఒకసారి మళ్ళీ చూడండి, అది కూడా వస్తాయి ఇప్పుడు. ఎన్ని ఇండెలిబుల్ ఇంక్ సెట్లు ఇస్తారు? 10 cc ఉన్నటువంటి ఇండెలిబుల్ ఇంక్ సెట్లు 2 ఇస్తారు. అంటే ఒకటి సరిపోద్ది, అయినప్పటికీ కూడా 2 ఇస్తారు సేఫ్ సైడ్. పోలింగ్ సామగ్రిలో ముఖ్యంగా గమనించుకోవాల్సినవి ఏమిటి? పోటీ చేయ అభ్యర్థుల జాబితా 7A, అభ్యర్థుల ఎలక్షన్ ఏజెంట్ల స్పెసిమెన్ సిగ్నేచర్ కాపీ, 17C ఫామ్స్, పోలింగ్ ఏజెంట్ పాస్లు, స్పెషల్ ట్యాగ్స్ 3 ఇస్తారు, గ్రీన్ పేపర్ సీల్స్ 3, అడ్రస్ ట్యాగ్స్, పింక్ పేపర్ సీల్స్, మాక్ పోల్ స్టాంప్ కవర్స్ ఎట్సెట్రా చూసుకోవాలి. పోలింగ్ ఏజెంట్ పాస్ కొరకు పోలింగ్ ఏజెంట్ నుంచి మనం ఏ ఫామ్ తీసుకోవాలి? పోటీ చేయ అభ్యర్థి లేదా వారి ఎలక్షన్ ఏజెంట్ చే సంతకం చేసి ఉన్న ఫామ్ 10ను తీసుకొనవలెను. ఫామ్ 10 మీద పిఆర్ఓ గారి ముందు పోలింగ్ ఏజెంట్ సంతకం చేయాలి. ఒక్కొక్క పోలింగ్ కేంద్రంలో ఎంతమంది పోలింగ్ ఏజెంట్లను నియమించుకోవచ్చును? ఒక్కొక్క అభ్యర్థి ఒక పోలింగ్ ఏజెంట్ను మరియు 2 రిలీవింగ్ ఏజెంట్లను నియమించుకోవచ్చు. పార్లమెంటుకు, అసెంబ్లీకి విడివిడిగా నియమించుకోవలెను. పోలింగ్ ఏజెంట్ అర్హతలు ఏమిటి? పోలింగ్ ఏజెంట్కి 21 సంవత్సరాలు ఉంటే చాలు. పోలింగ్ ఏజెంట్ సంబంధిత, మళ్ళీ ఇక్కడ గమనించండి, 18 అన్నటువంటిది ఓటర్కి, కానీ ఇక్కడ పోలింగ్ ఏజెంట్కి 21 సంవత్సరాలు నిండి ఉండాలి. పోలింగ్ ఏజెంట్ సంబంధిత నియోజకవర్గంలో ఓటర్ అయి ఉండాలి. పోలింగ్ కేంద్రంలో ఉన్నప్పుడు తగిన గుర్తింపు కార్డును కలిగి ఉండాలి. పోలింగ్ ఏజెంట్లుగా గ్రామ సర్పంచ్, వార్డు మెంబర్, కౌన్సిలర్లు మొదలగు వారు ఉండవచ్చునా? ఉండవచ్చును. ఎందుకంటే వాళ్ళు కూడాను ఓటర్లు మరియు పౌరులు కదా. ప్రతి పోలింగ్ కేంద్రం వెలుపల వేటిని ప్రదర్శించాలి? పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా, ఫామ్ 7A, పోలింగ్ ఏరియా వివరములు,
అనగా ఆ పోలింగ్ స్టేషన్ నంబరు వగేరాలు, ఆ ఊరు పేరు, భూషణపురం లేదా శశిభూషణ్ నగర్ అని ఏదైనా సరే. ఓటుని వినియోగించే విధాన ప్రక్రియ, అంటే అక్కడ బయట డిస్ప్లే చేయాలి బొమ్మను అవసరమైతే. ముఖ్య అధికారుల ఫోన్ నంబర్లు, ఓటరు చేయవలసిన పనులు, చేయకూడని పనులు లేదా వివరాలు, అదనపు ధ్రువపత్రాల జాబితా, నిషేధిత వస్తువుల జాబితా. పోలింగ్ కేంద్రం ఎంత పరిధి ప్రిసైడింగ్ అధికారి నియంత్రణలో ఉంటుంది? 100 మీటర్ల దూరం. అదంతా కూడాను మీకు అనుసరణలో ఉండాలి. మీరు చెప్పినట్లుగా అక్కడ మిగతా సిబ్బంది కానీ లేదా ఓటర్లు కానీ వినుకోవాలి. అలానే మనం అవసరమైతే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ వాళ్ళకి సహాయ సహకారాలు తీసుకోవాలి. పోలింగ్ కేంద్రం లోపల మరియు 200 మీటర్ల పరిధిలో చేయకూడని పనులు ఏమిటి? పార్టీలకు సంబంధించిన గుర్తులు లేదా వస్తువులు ప్రదర్శించడం, ప్రచారం, ఓటర్ను ప్రలోభ పెట్టడం, పార్టీలకు అనుగుణంగా మాట్లాడడం, ఓటర్ను ఓటు వేయకుండా నిరోధించడం, సెల్ ఫోన్లు, స్పీకర్లను వాడటం, నిషేధిత వస్తువులను తీసుకొని రావటం మొదలగునవి చేయకూడదు. ఎంతవరకువి? పోలింగ్ కేంద్రం లోపల మరియు 200 మీటర్ల పరిధి వరకు ఇలాంటివి ఏవి కూడా ఇలాంటి ప్రచారాలు వగేరాలు చేయకూడదు. పోటీ చేయ అభ్యర్థుల శిబిరాలు పోలింగ్ కేంద్రంకు ఎంత దూరంలో ఏర్పాటు చేసుకోవచ్చును? పోలింగ్ కేంద్రంలో 200 మీటర్ల దూరంలో ఓటరు జాబితాలో ఓటరును గుర్తించేందుకు సహాయం చేయడంలో ఒక టేబుల్, 2 కుర్చీలతో శిబిరాలను ఏర్పాటు చేసుకోవచ్చు. అదే మన బయట టెంట్లు కనిపిస్తుంటాయి కదా, అవే. అఫ్కోర్స్ ఇవంతా కూడాను మన ఏఆర్ఓలు, ఆర్ఓలు చూసుకుంటారు. పోలింగ్ కేంద్రంకు ఎంత దూరంలో బిఎల్ఓ గారు ఉండాలి? పోలింగ్ కేంద్రం నుండి 100 నుంచి 200 మీటర్ల మధ్యలో ఓటర్కు సహాయకారిగా ఉండాలి. అవసరమైతే మనం పిలిచేటప్పుడు కూడాను, అంటే పిఆర్ఓలు, ఏపీఓలు పిలిచేటప్పుడు కూడా అందుబాటులో ఉండాలి సార్. ఓటింగ్ కంపార్ట్మెంట్ ఎలా ఏర్పాటు చేయాలి? ఎలా ఉండాలి? తగినంత వెలుతురు ప్రసరించే విధంగా ఉండాలి. కనెక్షన్ కేబుల్స్ కనపడే విధంగా ఉండాలి. అయితే అలాగని చెప్పి ఆ కేబుల్స్ వాటర్ తన్నుకొని వెళ్ళిపోయేటట్లుగా ఉండకూడదండి. అక్కడ మళ్ళీ జాగ్రత్త వహించండి. ఓటింగ్ కంపార్ట్మెంట్ ఏర్పాటు ఎలా ఉండకూడదు? ద్వారం దగ్గర, కిటికీ దగ్గరగా ఉండకూడదు. ఓటింగ్ గోప్యతకు భంగం కలగకూడదు. కనెక్షన్ కేబుల్స్ వేలాడుతూ ఉండకూడదు. అదే ఇప్పుడు చెప్పాను కదా. వీవీప్యాట్ పై నేరుగా లైటింగ్ పడకూడదు. ఎందుకంటే అవి చాలా సెన్సిటివ్ పార్ట్స్తో పనిచేస్తాయని ఇంతకుముందు మనం అనుకున్నాం కనుక, ఆ సెన్సార్స్తో పనిచేస్తాం అనుకున్నాం కనుక లైటింగ్ కానీ డైరెక్ట్గా దాని మీద పడకూడదు. పోలింగ్ ఏజెంట్ల ప్రాధాన్యత క్రమం ఏమిటో చెప్పండి. గుర్తింపు పొందిన జాతీయ పార్టీ ఏజెంట్లు, అంటే మొదటగా అంటే కాంగ్రెస్, బీజేపీ లాంటివి. అలానే ఇంకోటి ఏదో ఆమ్ ఆద్మీ అన్నారు, బీఎస్పీ అన్నారు. ఆ రోజు మన ట్రైనింగ్ క్లాస్లో చెప్పారు. ఇంకో పార్టీ కూడా చెప్పారు. అలానే గుర్తింపు పొందిన రాష్ట్ర అభ్యర్థి ఏజెంట్లు ఉండాలి. గుర్తింపు పొందిన రాష్ట్ర అభ్యర్థి ఏజెంట్లు. ఆ తర్వాత గుర్తింపు పొందిన ఇతర రాష్ట్ర పార్టీల అభ్యర్థి ఏజెంట్లు ఉండాలి. ఆ తర్వాత గుర్తింపు పొందని రిజిస్టర్ పార్టీల అభ్యర్థుల ఏజెంట్లు ఉండాలి. స్వతంత్ర అభ్యర్థుల ఏజెంట్లు ఉండాలి. ఇది ప్రాధాన్యత క్రమం. ఆఫ్కోర్స్ వాళ్ళు ఎక్కడో దగ్గర వాళ్ళకి నచ్చితే వాళ్ళ ఫ్రెండ్స్ అయ్యి ఉంటే కూర్చోవచ్చు, అది వేరే విషయం. కానీ నాకు పెద్ద కుర్చీ, చిన్న కుర్చీలు అని చెప్పేసి వేసేటప్పుడు అనమాట, ఎవరు తగిన కుర్చీ వాళ్ళకి వేసేయాలనుకుంటే ఇది అనమాట. ఈ రకంగా ఆఫ్కోర్స్ మనం అవి కుర్చీలు వగేరాలు మనమేం ఏర్పాటు చేయము. అయినప్పటికీ కూడా అనమాట మనకు అక్కడ గ్రామ సహాయ అధికారి లేదా బిఎల్ఓస్ వగేరాలు వాళ్ళే ఏర్పాటు చేస్తారు. ఈవీఎం, వీవీప్యాట్లని ఎప్పుడు అనుసంధానం చేయాలి? మాక్ పోల్ సమయమునందు. ఈవీఎం, వీవీప్యాట్లను అనుసంధానం చేసే ముందు ఏమి గమనించాలి? సియుని ఆఫ్ చేశారా లేదో చూసుకోవాలి. సియు ఆఫ్ చేశాకే ఈవీఎం, వీవీప్యాట్లను అనుసంధానం చేయాలి. బియుని దేనికి అనుసంధానం చేయాలి? బియుని వీవీప్యాట్కు. వీవీప్యాట్ను ఈవీఎంలో దేనికి అనుసంధానం చేయాలి? వీవీప్యాట్ను ఈవీఎంలో సియుకు అనుసంధానం చేయాలి. ఓటింగ్ కంపార్ట్మెంట్లో ఏ యూనిట్లు ఉండాలి? ఓటింగ్ కంపార్ట్మెంట్ నందు వీవీప్యాట్ మరియు బియులు ఉండాలి. ఓటింగ్ కంపార్ట్మెంట్ నందు బియుకు ఏ వైపున వీవీప్యాట్ ఉంటుంది? బియుకు అనగా బ్యాలెట్ యూనిట్కు ఎడమ వైపున వీవీప్యాట్ ఉంటుంది. బ్యాలెట్ యూనిట్కి ఎడమ వైపు, బ్యాలెట్ ఇలా నొక్కుతారు కదా, ఎడమ వైపు అనమాట వీవీప్యాట్ ఉంటుంది. అంటే ఓటు నేను వేసిన అభ్యర్థికి లేదు గుర్తు పడిందో లేదని చూసుకుని వెళ్ళిపోతారు. సియు ఎక్కడ ఉంటుంది? సియు ఓటింగ్ కంపార్ట్మెంట్ బయట పోలింగ్ అధికారి వద్ద ఉంటుంది. మాక్ పోల్ను ఎక్కడ నిర్వహించాలి? మాక్ పోల్ను ఓటింగ్ కంపార్ట్మెంట్లోనే నిర్వహించాలి. అక్కడ మనం నిర్వహించడం సులభంగా ఉంటుందండి. అంటే ఒరిజినల్ పోల్, మాక్ పోల్ రెండు అక్కడే అయితే మనకి అరేంజ్మెంట్స్ అన్ని ఈజీగా ఉంటాయి. మాక్ పోల్ ఎప్పుడు నిర్వహించాలి? పోలింగ్ రోజు ఉదయం పోలింగ్ ప్రారంభానికి 90 నిమిషాల ముందు, అనగా ఉదయం 5:30 గంటలకు నిర్వహించాలి. అంటే 7 గంటల పోలింగ్ కదా, గంటన్నర ముందు. మాక్ పోల్ ఎవరి సమక్షంలో నిర్వహించాలి? కనీసం 2 పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో చేయాలి. మాక్ పోల్ నిర్వహించే సమయానికి కనీసం 2 ఏజెంట్లు లేని ఎడల ఎంత సమయం వేచి చూడాలి వారి కోసం? 15 నిమిషాలు. అంటే 5:30కు మొదలవ్వాల్సింది 5:45 వరకు కూడా అవసరమైతే వేచి ఉండాలి. తప్పదు, ప్రజాస్వామ్యం కదా. మాక్ పోల్ నిర్వహించే సమయానికి ఏజెంట్లు రాకుండా ఉంటే మాక్ పోల్ నిర్వహించవచ్చా? 15 నిమిషాలు వేచి చూసిన తర్వాత ఏజెంట్లు రాకపోయినా మాక్ పోల్ నిర్వహించాలి. ఓకే. ఏజెంట్లు రాకపోతే మాక్ పోల్ని ఎవరి సమక్షంలో చేయాలి? మైక్రో అబ్జర్వర్ సమక్షంలో చేయాలి. మాక్ పోలింగ్ జరుగు సమయంలో పోలింగ్ ఏజెంట్లు వస్తే వారిని అనుమతించవచ్చా? అనుమతించవచ్చు. మాక్ పోల్కు ముందు పోలింగ్ ఏజెంట్లకు ఏమి తెలియజేయాలి?
మాక్ పోల్కి ముందు పోలింగ్ ఏజెంట్లకు వీవీప్యాట్ నందు ఎటువంటి స్లిప్లు లేవని ఖాళీ వీవీప్యాట్ను చూపించాలి. అదేవిధంగా సియును ఆన్ చేయగానే మోడల్ లేదా మాదిరి స్లిప్లు అనమాట వీవీప్యాట్ డ్రాప్ బాక్స్ నందు 7 పడుతున్నాయని సంగతి వాళ్ళకి తెలియజేయాలి. మాక్ పోలింగ్కు ముందు ఈవీఎం వీవీప్యాట్లను అనుసంధానం చేసిన తర్వాత ఏం చేయాలి? ఈవీఎం వీవీప్యాట్ల అనుసంధానం చేసిన తర్వాత వీవీప్యాట్ వెనుక నాబ్ను నిలువుగా అంటే ఇలాను ఏదో గీత గీశారు కదా అలా నిలువుగా వర్కింగ్ మోడ్ అంటాం దాన్ని, లేదా యాంటీ క్లాక్ వైజ్ అనమాట మనం తిప్పాలి. తర్వాత సియును ఆన్ చేయాలి. మాక్ పోల్లో సియును ఆన్ చేయగానే నమోదు చేయవలసిన అంశాలు ఏమిటి? సియును ఆన్ చేయగానే పిఆర్ఓ గారు సియు నందు వచ్చిన తేదీ సమయంలో నోట్ చేసుకోవాలి. మాక్ పోల్కి ముందు సియులో ఓట్లు ఉంటే ఏం చేయాలి? సియును ఆన్ చేసిన తర్వాత సియులో క్లియర్ బటన్ను ప్రెస్ చేయాలి. సియులోని ఓట్లను తొలగించాలి. తర్వాత సియులో ఓట్లు ఏమీ లేవని ఏజెంట్లకు తెలియజేయాలి, చూపెట్టాలి. మాక్ పోల్కి ముందు సియులో క్లియర్ బటన్ను ప్రెస్ చేసినప్పుడు సియులోని డిస్ప్లేలో ఇన్వాలిడ్ అని వస్తే ఏం చేయాలి? మాక్ పోల్కి ముందు సిఆర్సి చేయాలి, అంటే క్లోజ్ రిజల్ట్ క్లియర్ అనేది చెయ్యాలి. మాక్ పోల్లో కనీసం ఎన్ని ఓట్లు వేయాలి? నోటాతో సహా 50 ఓట్లు వేయాలి. మాక్ పోల్ జరిగినప్పుడు గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఏంటి? మాక్ పోల్లో బియ్యూలోని ప్రతి బ్లూ బటన్ను ప్రెస్ చేయాలి. అంటే తద్వారా మనకు అన్ని బటన్స్ బాగా ప్రెస్ అవుతున్నాయా లేదా, ఫంక్షనింగ్లో ఉన్నాయా లేదో తెలుసుకుంటామండి. మాక్ పోల్ జరిగినప్పుడు పోలింగ్ అధికారి ఏం చేయాలి? ఏ ఏజెంట్ ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వేశారో నోట్ చేసుకుంటూ ఉండాలి. అంతేగాని పకోడీ తినుకుంటూ లేదా చెనక్కాయలు ఒలుచుకుంటూ ఉండకూడదు. ఈ వివరములు మాక్ పోల్ సర్టిఫికేట్ నందు రాయవలసి ఉంటుంది. మాక్ పోల్ పార్లమెంట్ అయిన తర్వాత అసెంబ్లీకి నిర్వహించాలా? లేదు. అంటే ఈ మాక్ పోల్ నిర్వహించేటప్పుడు ముందు పార్లమెంట్ చేస్తాను, తర్వాత అసెంబ్లీ చేస్తాను అంటే కాలం మనకి చాలదు. అక్కడ పార్లమెంట్ మరియు అసెంబ్లీ రెండింటికి కూడా ఒకేసారి మాక్ పోల్ నిర్వహించాలి. అంటే ఉదాహరణకు ఇక్కడ ఒక ఇద్దరు ఏజెంట్లు, అక్కడ ఒక ఇద్దరు ఏజెంట్లు అవసరమైతే అక్కడ సర్దుబాటు చేసుకునేటట్లుగా అదంతా కూడా సిచ్యుయేషనల్ అప్రోచ్. ఇంకా మాక్ పోల్ అయిన తర్వాత సిఆర్సి చేయాలా? ఖచ్చితంగా సిఆర్సి చేయాలి. ఏంటది సిఆర్సి? క్లోజ్ రిజల్ట్ క్లియర్. ఇదిగోండి క్లోజ్ రిజల్ట్ క్లియర్. మాక్ పోల్ అయిన తర్వాత సియులో ఏ బటన్స్ ప్రెస్ చేయాలి? మాక్ పోల్ అయిన తర్వాత ముందుగా క్లోజ్ బటన్ ప్రెస్ చేయాలి. దీనివల్ల సియులో మొత్తం అభ్యర్థులు ఓట్లు తెలుస్తాయి. క్లోజ్ బటన్ తర్వాత ఏ బటన్ ప్రెస్ చేయాలి? రిజల్ట్ బటన్ ప్రెస్ చేయాలి. దీని ద్వారా ఒక్కొక్క అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయో తెలుస్తాయి. ఈ వివరంలో పోలింగ్ అధికారి నోట్ చేసుకోవాలి. ఈ వివరంలో మాక్ పోల్ సర్టిఫికేట్ రాయవలసి ఉంటుంది. మాక్ పోల్లో వేసిన ఓట్లను తొలగించాలంటే ఏం చేయాలి? సియులోని క్లియర్ బటన్ ప్రెస్ చేయాలి. దీనివల్ల మాక్ పోల్లో వేసిన ఓట్లు తొలగిపోతాయి. మాక్ పోల్ అనంతరం ఓట్లను ఎలా సరిచూడాలి? సియులోని బటన్స్ను ప్రెస్ చేసి సిఆర్సి చేసి అభ్యర్థి వారీగా సియులో వచ్చిన ఓట్లను, ఏజెంట్లు వేసిన ఓట్లను వీవీప్యాట్ నందు గల స్లిప్పుల ద్వారా అభ్యర్థికి వచ్చిన ఓట్లను సరిచూడాలి. ఈ ప్రక్రియను పిఆర్ఓగా రికార్డ్ చేసుకోవాలి, తప్పదు. ఇదంతా కూడాను పెద్ద పనే, జాగ్రత్తగా చేయాలి, ఒకరోజే కదా. మాక్ పోల్ తర్వాత వీవీప్యాట్ డ్రాప్ బాక్స్లోని స్లిప్పులను ఏమి చేయాలి? వీవీప్యాట్ డ్రాప్ బాక్స్లోని స్లిప్పులన్నింటినీ తీసివేసి స్లిప్పుల వెనక వైపు మాక్ పోల్ స్లిప్ అని ముద్ర వేయాలి, స్టాంప్ ఇస్తారు. వాటన్నింటినీ జాగ్రత్తగా బ్లాక్ కవర్లో ఉంచాలి. బ్లాక్ కవర్ను సీల్ చేయాలి. బ్లాక్ కవర్ పై ఏజెంట్ సంతకం చేయవచ్చునా? ఖచ్చితంగా చేయాలి. అంటే ఇదంతా ట్రాన్స్పరెన్సీలో భాగం, పారదర్శకతలో ఒక భాగం. బ్లాక్ కవర్ పై పిఆర్ఓ గారు మరి ఏజెంట్లు సంతకం చేయాలి. బ్లాక్ కవర్ని ఏం చేయాలి? బ్లాక్ కవర్ పై పింక్ పేపర్ సీల్ అంటించాలి. పింక్ పేపర్ సీల్ పై పిఆర్ఓ గారు మరి ఏజెంట్లు సంతకం చేయాలి. ఒక్కొక్క పోలింగ్ కేంద్రం నుంచి కనీసం ఎన్ని బ్లాక్ కవర్లను ఇవ్వవలసి ఉంటుంది? 2 బ్లాక్ కవర్లను ఇవ్వవలసి ఉంటుంది. అంటే పార్లమెంట్ కోటి, అసెంబ్లీ కోటి. మాక్ పోల్ అనంతరం వీవీప్యాట్లో ఏ భాగాన్ని సీల్ చేయాలి? మాక్ పోల్ అనంతరం వీవీప్యాట్లోని డ్రాప్ బాక్స్ మనం చూసాం, మొదట అన్ని చూసుకోండి అని అన్నామే, ఏజెంట్లు చూపెట్టాం. అది డ్రాప్ బాక్స్ను ఏజెంట్లు చూపించి అందులో ఎటువంటి స్లిప్లు కాగితములు లేవని నిర్ధారించుకున్న తర్వాత డ్రాప్ బాక్స్ను అడ్రస్ ట్యాగ్తో సీల్ చేయాలి. మాక్ పోల్ అనంతరం వీవీప్యాట్లో ఏ భాగాన్ని సీల్ చేయరు? మాక్ పోల్ అనంతరం వీవీప్యాట్లో ఏ భాగాన్ని సీల్ చేయరు. మాక్ పోల్ అయిన తర్వాత వీవీప్యాట్లో బ్యాటరీ భాగాన్ని సీల్ చేయకూడదు. ఎందుకంటే మనం బ్యాటరీ అప్పచెప్పాలి వేరేగా తీసి. దీనిని పోలింగ్ పూర్తి అయిన తర్వాత వీవీప్యాట్ నుంచి బ్యాటరీ బయటకు తీసి సీల్ చేయాలి. బ్యాటరీ బయటకు తీసి సీల్ చేయాలి. మాక్ పోల్ అయిన తర్వాత సియులోని స్విచ్ను ఆఫ్ చేయాలా? అవును. మాక్ పోల్ అయిన తర్వాత సియులోని స్విచ్ను ఆఫ్ చేసి మాక్ పోల్ అయిన తర్వాత సియులోని స్విచ్ను ఆఫ్ చేయాల్సిందే. లేనిచో మాక్ పోల్ అనంతరం సియుకు సీల్ వేసేటప్పుడు సియులోని క్లోజ్ బటన్ ప్రెస్ అయ్యే అవకాశం ఉన్నది. అందుకని మనం అది ఆఫ్ చేయాలి. ఆఫ్ చేస్తే అప్పుడు ఇక్కడ సీల్ చేసేటప్పుడు ఈ క్లోజ్ బటన్ ఏదైనా సరే మనం నొక్కేటప్పుడు అక్కడ చేయి తగిలినా సరే ఇబ్బంది ఉండదు.
మాక్ పోల్ అనంతరం సియులోని రిజల్ట్ సెక్షన్లో గల ఇన్నర్ కంపార్ట్మెంట్ను దేనితో సీల్ చేస్తారు? ఇన్నర్ కంపార్ట్మెంట్ నాకు క్లోజ్ బటన్పై స్పెషల్ ట్యాగ్ను ఉంచి సీల్ చేయాలి. సియులోని రిజల్ట్ సెక్షన్లో గల అవుటర్ కంపార్ట్మెంట్ను దేనితో సీల్ చేస్తారు? అవుటర్ కంపార్ట్మెంట్ను అడ్రస్ ట్యాగ్ మరియు గ్రీన్ పేపర్ సీల్తో సీల్ చేయాలి. గ్రీన్ పేపర్ సీల్ స్పెషల్ ట్యాగ్లపై ఏజెంట్ల సంతకం చేయవలెనా? ఖచ్చితంగా చేయవలెను. మరియు పిఆర్ఓ గారి సంతకం కూడా ఉండాలి. సియుని సీల్ చేసిన తర్వాత క్లోజ్ బటన్పై ఏముంచాలి? రబ్బర్ క్యాప్, అక్కడ ఇలా తీగానే ఉంటుంది చూసారా, అది రబ్బర్ క్యాప్ను ఉంచాలి. మాక్ పోల్ అనంతరం పిఆర్ఓ గారు రాయవలసిన ఫామ్ ఏమిటి? మాక్ పోల్ సర్టిఫికేట్ అనేది రాయాలి. పిఆర్ఓ గారు ఏజెంట్ల దగ్గర నుండి మాక్ పోల్ సర్టిఫికేట్ అంటే పిఓ రిపోర్ట్ పార్ట్ 1 Annexure 5 పై ఏజెంట్ల నుండి సంతకం తీసుకోవాలను. మాక్ పోల్ సర్టిఫికేట్లను ఎన్ని ఇవ్వాలను? పార్లమెంట్కి ఒకటి, అసెంబ్లీకి ఒకటి ఇవ్వాలి. మాక్ పోల్ సమయంలో యూనిట్లలో లోపం వస్తే ఏం చేయాలి? సియులో లోపం వస్తే సియుని మాత్రమే మార్చాలి. బియులో లోపం వస్తే బియుని మాత్రమే మార్చాలి. వీవీప్యాట్లో లోపం వస్తే వీవీప్యాట్ని మాత్రమే మార్చాలి. సియు బ్యాటరీలో లోపం వస్తే సియు బ్యాటరీని మాత్రమే మార్చాలి. వీవీప్యాట్ బ్యాటరీ లోపం వస్తే వీవీప్యాట్ బ్యాటరీని మాత్రమే మార్చాలి. యాక్చువల్ పోల్ సమయంలో యూనిట్లలో లోపం వస్తే ఏం చేయాలి? సియులో లోపం వస్తే సియు బియు వీవీప్యాట్ మూడింటిని మార్చాలి. బియులో లోపం వస్తే సియు బియు వీవీప్యాట్ మూడింటిని మార్చాలి. వీవీప్యాట్లో లోపం వస్తే దాన్ని మాత్రమే మార్చాలి. సియు బ్యాటరీ లోపం వస్తే దాన్ని మాత్రమే మార్చాలి. వీవీ బ్యాటరీలో లోపం వస్తే దాన్ని మాత్రమే మార్చాలి. ఎందుకంటే ఈ బ్యాటరీ అన్నటువంటివి అది పెద్ద రిస్క్తో కూడుకున్నవి ఏం కాదు కాబట్టి వాటిని మార్చాలి. మాక్ పోల్ మరలా రెండోసారి ఏ సందర్భంలో చేస్తారు? సియుని కానీ బియుని కానీ ఏది మార్చినా సరే మాక్ పోల్ మరలా చేయాలి. మాక్ పోల్ మరలా రెండోసారి చేయవలసి వచ్చినప్పుడు మొత్తం ఎన్ని ఓట్లు వేయాలి? ఒక్కొక్క అభ్యర్థికి ఒక్కొక్క ఓటు మాత్రమే వేస్తే చాలు, నోటాతో సహా, ఎందుకంటే టైం చాలదు. వీవీప్యాట్ మార్చినప్పుడు మాక్ పోల్ మరలా చేయవలెనా? వీవీప్యాట్ మార్చినప్పుడు మాక్ పోలింగ్ అనేది మళ్ళీ చేయక్కర్లేదు. వీవీప్యాట్ మార్చినప్పుడు మాక్ పోల్ మరలా చేయరాదు, గుర్తుంచుకోండి. సియు బియు వీవీప్యాట్లను మార్చాల్సిన అవసరం ఏర్పడినప్పుడు సదరు విషయాన్ని ఎవరికి తెలియజేయాలి? సెక్టరల్ ఆఫీసర్కి తెలియజేయాలి. పోల్ జరుగు సమయంలో సియు బియు వీవీప్యాట్లలో ఏ యూనిట్ అయినా లోపం వలన మార్చినప్పుడు మార్చబడిన యూనిట్ను ఎక్కడ ఉంచాలి? లేదా ఈ లోపం గల యూనిట్ని ఎక్కడ ఉంచాలి? డిఫెక్టివ్ యూనిట్ని, లోపం ఏర్పడిన యూనిట్ని పిఆర్ఓ గారి దగ్గరే ఉంచాలి. ఆ డిఫెక్టివ్ యూనిట్ని మన దగ్గరే ఉంచుకోవాలి. పోలింగ్ అయిన తర్వాత రిసెప్షన్ సెంటర్లో పనిచేస్తున్న యూనిట్లతో పాటు ఈ డిఫెక్టివ్ యూనిట్ కూడా ఇచ్చేయాలి. పోల్ జరగక ముందు సియు బియు వీవీప్యాట్లో ఏ యూనిట్ అయినా లోపం వలన మార్చినప్పుడు మార్చబడిన యూనిట్ అనగా డిఫెక్టివ్ యూనిట్ని ఎక్కడ ఉంచాలి? సెక్టర్ అధికారికి అప్పచెప్పాలి. మాక్ పోల్ సమయంలో సియు బియు వీవీప్యాట్లో ఏ యూనిట్ అయినా లోపం వల్ల మార్చినప్పుడు ఏ ఫామ్ నందు వివరాలు నమోదు చేయాలి? ఇది ముఖ్యం. Annexure 5 నందు పిఓ రిపోర్ట్ పార్ట్ 4లో వివరాలు నమోదు చేయాలండి. యాక్చువల్ పోల్ సమయంలో సియు బియు వీవీప్యాట్లలో ఏ యూనిట్ అయినా లోపం వల్ల మార్చినప్పుడు ఏ ఫామ్ నందు వివరాలు నమోదు చేయాలి? Annexure 5 నందు పిఓ రిపోర్ట్ పార్ట్ 5లో వివరాలు నమోదు చేయాలి. మాక్ పోల్ సమయంలో కానీ యాక్చువల్ పోల్ సమయంలో కానీ సియులో బ్యాటరీ లోపం వల్ల మార్చినప్పుడు ఏ ఫామ్ నందు వివరాలు నమోదు చేయాలి? Annexure 5 నందు గల పిఓ రిపోర్ట్ పార్ట్ 2లో వివరాలు నమోదు చేయాలి. పోలింగ్ కేంద్రంలో ఎవరెవరు ప్రవేశించవచ్చును? సంబంధిత ఓటర్లు అంటే ఆ పోలింగ్ స్టేషన్ ఓటర్లు, పోలింగ్ సిబ్బంది, పోటీ చేయ అభ్యర్థి, ఎన్నికల ఏజెంట్, ఎన్నికల కమిషన్ అనుమతి పొందిన మీడియా, ఎలక్షన్ కమిషన్ అనుమతి పొందిన అధికారులు, బ్లైండ్ అండ్ ఇన్ఫార్మ్ ఓటర్స్ కంపానియన్స్ అంటే వాళ్ళతో తోడుగా వచ్చిన వాళ్ళు, చంటి బిడ్డతో ఉన్న తల్లి కూడా ప్రవేశించవచ్చు. పోలీసులు పోలింగ్ కేంద్రంలోనికి ప్రవేశించవచ్చా? ప్రవేశించకూడదు. ప్రత్యేక పరిస్థితుల్లో పిఆర్ఓ గారి అనుమతితో ప్రవేశించవచ్చు అంతే. అంటే ఏదైనా అక్కడ ఘర్షణ ఏదైనా జరిగేటప్పుడు పోలీస్ ప్లీజ్ కమిన్ అంటే అప్పుడు అనమాట ఆయా పెద్ద మనుషులు రావాలి. మొదట పోలింగ్ అధికారి విధులు ఏమిటి? మొదటి పోలింగ్ అధికారి మార్కెడ్ కాపీ బాధ్యత వహిస్తారు. అంటే ఓటర్ల యొక్క గుర్తింపు కార్డుని పరిశీలించడం, మార్కెడ్ కాపీ నందు మార్క్ చేయడం. రెండవ పోలింగ్ అధికారి విధులు ఏమిటి? రెండవ పోలింగ్ అధికారి ఇండెలిబుల్ ఇంక్ మరియు 17A రిజిస్టర్లను నిర్వహిస్తారు. మూడవ పోలింగ్ అధికారి విధులు ఏమిటి? ఓటర్కు తెలుపు రంగు ఓటు స్లిప్ అనగా పార్లమెంటుది, పింక్ రంగు ఓటు స్లిప్ అనగా అసెంబ్లీది ఇవ్వటం అనేది మూడవ వ్యక్తి పని. నాలుగవ పోలింగ్ అధికారి విధులు ఏమిటి? పార్లమెంట్ సియుకు బాధ్యత వహిస్తారు. అంటే పార్లమెంట్ తాలూకు కంట్రోల్ యూనిట్ నాలుగవ వ్యక్తి పెట్టుకోవాలి. ఓటర్ దగ్గర నుంచి తెలుపు రంగు ఓటు స్లిప్ తీసుకుని బ్యాలెట్ ఇచ్చుట అనేది ఇతని పని అనమాట. తెలుపు రంగు ఓటు స్లిప్లను జాగ్రత్త పరచాలి. అర్థమైందా? అవి మనం ఏదో వెళ్ళి టిఫిన్ పార్లర్లో చించేసినట్టు చించకూడదు, చాలా జాగ్రత్త ఉంచాలి. ఐదవ పోలింగ్ అధికారి విధులు ఏమిటి? అసెంబ్లీ కంట్రోల్ యూనిట్కి బాధ్యత వహిస్తారు. ఓటర్ దగ్గర నుంచి పింక్ రంగు ఓటు స్లిప్ తీసుకుని బ్యాలెట్ ఇవ్వడం అనేది ఇతని పని. పింక్ రంగు ఓటు స్లిప్లను చాలా జాగ్రత్తగా ఉంచాలండోయ్.
ఓటరు మహిళ అయితే మొదటి పోలింగ్ అధికారి మార్కెట్ కాపీలు ఏ విధంగా మార్క్ చేస్తారు? మార్కెట్ కాపీ నందు సదరు మహిళా ఓటర్ సంబంధించిన వివరాలు క్రాస్గా రెడ్ ఇంక్తో గీత గీస్తారు మరియు ఓటర్ సీరియల్ నెంబర్ రౌండ్ చేస్తారు. ఓటర్ పురుషుడు అయితే మొదటి పోలింగ్ అధికారి మార్కెట్ కాపీలు ఏ విధంగా మార్క్ చేస్తారు? మార్కెట్ కాపీ నందు సదరు ఓటరు పురుష ఓటరుకు సంబంధించిన వివరాలను క్రాస్గా రెడ్ ఇంక్తో గీత గీస్తారు. ఓటరు ట్రాన్స్జెండర్ అయితే మొదటి పోలింగ్ అధికారి మార్కెట్ కాపీలు ఏ విధంగా మార్క్ చేస్తారు? సదరు ట్రాన్స్జెండర్ ఓటర్కి సంబంధించిన వివరాలను క్రాస్గా రెడ్ ఇంక్తో గీత గీస్తారు. ఓటరు క్రమ సంఖ్య పక్కన స్టార్ మార్క్ వేస్తారు. అలా జస్ట్ మీకు ముగ్గులు రాకపోయినా పర్వాలేదు కానీ స్టార్ అంటే ఇలా ఒక 4-5 సార్లు ప్లస్ గుర్తులాగా వేస్తే చాలు అటు ఇటు. ఓటర్లను పోలింగ్ కేంద్రంలోనికి పంపించినప్పుడు ఏ విధంగా పంపిస్తారు? ఓటర్లను పోలింగ్ కేంద్రం పంపించినప్పుడు ఇద్దరు మహిళలు ఒక పురుషుడు ఉండేటట్లు చూడాలి. ఇద్దరు మహిళలు ముందు వాళ్ళకి పంపించేయాలి, ఆ తర్వాత పురుషుడు. ఓటర్లను పోలింగ్ కేంద్రంలోనికి పంపించేటప్పుడు ఒకసారిగా ఎంతమందిని పంపిస్తారు? ఒకసారిగా 3 లేదా 4 ఉండేటట్లు పంపించాలి. ఓటరుకు ఏ బ్రెయిల్కి ఇండెలిబుల్ ఇంక్ వేస్తారు? ఎడమ చేతి చూపుడు వేలుకు. బ్లైండ్ అండ్ ఇన్ఫార్మ్డ్ ఓటర్ కంపానియన్స్కి ఏ విధంగా ఇండెలిబుల్ ఇంక్ వేస్తారు? కుడి చేతి చూపుడు వేలుకి. ప్రాక్సీ ఓటర్ అంటే బదులుగా ఒకరు బదులు ఒకరు ప్రాక్సీ ఓటర్కి ఏ విధంగా ఇండెలిబుల్ ఇంక్ వేస్తారు? కుడి చేతి మధ్య వేలికి. రీపోల్ జరిగినప్పుడు ఏ విధంగా ఇండెలిబుల్ ఇంక్ వేస్తారు? ఓటర్ ఎడమ చేతి మధ్య వేలికి. రీపోల్ జరిగినప్పుడు అది జరగకూడదు, మనం ఆ కష్టాలు కొని తెచ్చుకోవద్దు, జరగకూడదు అని కోరుకుందాం. అది జరిగేటప్పుడు అప్పుడు ఆల్రెడీ మొదట వేస్తుంటారు కాబట్టి ఓటరు ఎడమ చేతి మధ్య వేలికి ఇస్తారు వేస్తారు. బ్లైండ్ అండ్ ఇన్ఫార్మ్ ఓటర్ కంపానియన్ ఎవరిని తీసుకుంటారు? 18 సంవత్సరాలు నిండి ఉండాలి. పోలింగ్ రోజున సహాయకంగా ఒకరికి మాత్రమే ఆ వ్యక్తి రావాలి. అంటే ఒక బ్లైండ్ పర్సన్ తరపున మాత్రమే ఆ వ్యక్తి రావాలి, ఇంకో బ్లైండ్ పర్సన్ ఉంటే ఇంకో వ్యక్తి రావాలి. బ్లైండ్ అండ్ ఇన్ఫార్మ్ ఓటర్ కంపానియన్స్గా ఏజెంట్లు ఉండవచ్చునా? ఉండకూడదు. బ్లైండ్ అండ్ ఇన్ఫార్మ్ ఓటర్ కంపానియన్స్ నుండి ఏ విధమైన డిక్లరేషన్ ఫామ్ తీసుకుంటారు? పోలింగ్ రోజున ఇది వరకు ఎవరికి సహాయకులుగా వెళ్ళలేదని, ఓటు గోప్యతను బహిర్గపరచనని కంపానియన్స్ నుండి ఫామ్ 14A ఓకే ఎన్ఎక్స్ 18లో ఉంటుంది చూడండి, ఫామ్ 14Aలో డిక్లరేషన్ తీసుకోవాలి. ప్రాక్సీ ఓటు ఎవరికి ఇస్తారు? సర్వీస్ ఓటర్లకు ప్రాక్సీ ఓటు అవకాశం ఇస్తారు. దేశ రక్షణగా పనిచేసే సైనికులకు ఈ సదుపాయం కలదు. వారి బదులు వారి భార్యలకు ప్రాక్సీ ఓటు వేసుకునే అవకాశం ఉంది. ప్రాక్సీ ఓటు వేయడానికి వచ్చిన ఓటరు వారి ఓటును మరియు ప్రాక్సీ ఓటు రెండూ ఒకేసారి వేయవచ్చును. ప్రాక్సీ ఓటు వేయడానికి వచ్చిన ఓటరు వారి ఓటును మరియు ప్రాక్సీ ఓటును రెండు ఒకేసారి వేయునప్పుడు వారికి ఇండెలిబుల్ ఇంక్ ఎలా వేస్తారు? అసలు ఓటుకు సంబంధించి ఎడమ చేతి చూపుడు వేలుకి ఎప్పటిలానే, ప్రాక్సీ ఓటుకు సంబంధించి ఆ ఓటర్కి కుడి చేతి మధ్య వేలుకి వేస్తారు. 17A రిజిస్టర్లో మొదటి ఓటర్ను నమోదు చేసే ముందుగా ఏం రాసి ఉండాలి? 17A రిజిస్టర్లో మొదటి ఓటర్ నమోదు చేసే ముందుగా టోటల్ ఇన్ ద కంట్రోల్ యూనిట్ ఈజ్ చెక్డ్ అండ్ ఫౌండ్ టు బి 0 అని రాయాలంట 17A. ఓకే, ఓటర్ ఎపిక్ కార్డును గుర్తింపు కార్డుగా తీసుకుని వస్తే 17A రిజిస్టర్లో ఏ విధంగా నమోదు చేయాలి? 17A రిజిస్టర్లో 3వ కాలంలో EP అని రాస్తే చాలు, మనకు కూడా శ్రమ తగ్గుతుందండి పూర్తిగా. ఎందుకు? ఓటరు ఆధార్ కార్డును గుర్తింపు కార్డుగా తీసుకుని వస్తే 17A రిజిస్టర్లో ఏ విధంగా నమోదు చేయాలి? 17A రిజిస్టర్లో 3వ కాలంలో ఆధార్ అని రాసి దాని ప్రక్కన ఆధార్లోని చివరి 4 అంకెలు రాయాలి. చివరి 4. ఓటరు ఇతర కార్డులను గుర్తింపు కార్డులుగా తీసుకుని వస్తే 17A రిజిస్టర్లో ఏ విధంగా నమోదు చేయాలి? ఇతర కార్డుల వివరాలు రాసి, అంటే డ్రైవింగ్ లైసెన్స్ అనుకోండి, డ్రైవింగ్ లైసెన్స్ అని రాసి ఆ కార్డులోని చివరి 4 అంకెలు రాయాలి. ఓటరు తీసుకుని వచ్చే ఓటర్ స్లిప్లు ఓటర్ యొక్క గుర్తింపు కార్డుగా పరిగణించవచ్చునా? కాదు, అది జస్ట్ ఓటర్ స్లిప్ అంతే, ఆ సీరియల్ నెంబర్ వగేరా పార్ట్ నెంబర్. వాస్తవ పోల్ ప్రారంభానికి ముందు PRO గారు చేయవలసిన పని ఏమిటి? మార్కెట్ కాపీ గురించి, 17A రిజిస్టర్ గురించి, EVMల గురించి పోలింగ్ ఏజెంట్లకు తెలియజేయాలి. PRO డిక్లరేషన్ అంటే ఎన్ఎక్స్ 6లో పార్ట్ 1 నందు ఏజెంట్ల సంతకం తీసుకోవాలి. ASD లిస్టులోని ఓటరు ఓటింగ్కి వస్తే 17A రిజిస్టర్లో ఎలా నమోదు చేయాలి? ASD లిస్టులోని ఓటర్ చేత ఎన్ఎక్స్ 14లో డిక్లరేషన్ తీసుకొని 17A రిజిస్టర్లో ఓటర్ యొక్క వేలిముద్ర మరియు సంతకం రెండూ తీసుకోవాలి. టెండర్డ్ ఓటును ఏ సందర్భంలో వినియోగిస్తారు? ఇందాక వచ్చింది ఈ విషయం. ఓటు వేయవలసిన వ్యక్తి కంటే అతని ఓటును వేరొక వ్యక్తి వినియోగిస్తే వచ్చిన ఓటర్కు టెండర్ ఓటును ఇస్తారు. టెండర్డ్ ఓటుకు EVM ఉపయోగించవచ్చునా? లేదు, బ్యాలెట్ పేపర్ను ఇస్తాం. టెండర్ ఓటు వస్తే 17A రిజిస్టర్ నమోదు చేయవచ్చునా? లేదు, 17A రిజిస్టర్ నమోదు చేయకూడదు. టెండర్డ్ ఓటు వస్తే దేనికి నమోదు చేయాలి? దేనిలో నమోదు చేయాలి మరి? 17B. ఛాలెంజ్ ఓటు విషయంలో ఎవరు ఛాలెంజ్ చేస్తారు? పోలింగ్ ఏజెంట్ ఛాలెంజ్ చేస్తారు, ఓటర్ సరైన ఓటర్ కాదు అని. ఛాలెంజ్ రుసుము పోలింగ్ ఏజెంట్ ఎంత చెల్లించాలి? ₹2.
ఛాలెంజ్ ఓట్ రసీదు పుస్తకమునకు ఏ ఫామ్ను ఉపయోగిస్తారు? అనెక్సర్ 19. ఛాలెంజ్ ఓట్ నిర్ధారణకు పిఆర్ఓ గారు ఎవరు సహాయం తీసుకుంటారు? బిఎల్ఓ గారు సహాయం తీసుకుంటారు. ఛాలెంజ్ ఓట్ విషయంలో ఏ సందర్భంలో ఓటరుకు ఓటు ఇస్తారు? ఛాలెంజ్ని స్వీకరించిన ఓటరు తన గుర్తింపును రుజువు చేసుకున్నచో ఆ ఓటరుకు ఓటు వేయుటకు అనుమతిస్తారు. ఛాలెంజ్ ఓట్ విషయంలో ఓటరు తన గుర్తింపును రుజువు చేసుకోలేనప్పుడు ఏం చేయాలి? ఓటరుకు ఓటు ఇవ్వకూడదు. ఆ ఓటర్ను పోలీసులకు అప్పగించవలెను. పోలింగ్ ఏజెంట్ కట్టిన ₹2 పోలింగ్ ఏజెంట్కి ఇచ్చివేయవలెను. ఛాలెంజ్ ఓటర్ నుంచి ఏ ఫామ్ నందు డిక్లరేషన్ తీసుకుంటారు? ఫామ్ 14. స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారికి ఫిర్యాదు చేయుటకు ఏ ఫామ్ ఉపయోగిస్తారు? అనెక్సర్ 20. వయసు తక్కువ గల వారు ఓటు వేయుటకు వచ్చినప్పుడు ఓటర్ దగ్గర నుండి తీసుకోవాల్సిన డిక్లరేషన్ ఫామ్ ఎంత? నంబరు 15. అనెక్సర్ 15. హోమ్ ఓటింగ్కు ఎవరు అర్హులు? ఇది కూడా మనకు అవసరం లేదు, కానీ సరదాగా మంచం మీద నుంచి లేవలేని 85 సంవత్సరాలు నిన్ను వృద్ధులు, 40% కన్నా ఎక్కువ అంగవైకల్యం ఉన్నవారు, వీళ్ళు హోమ్ ఓటింగ్. హోమ్ ఓటింగ్కు ఎప్పటిలోపు దరఖాస్తు చేసుకోవాలను? ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిన 5 రోజుల లోపు దరఖాస్తు చేసుకోవాలను. ఇది కూడా మనకి ఇప్పుడు అవసరం లేదు. హోమ్ ఓటింగ్ దరఖాస్తుకు ఏ ఫామ్ను ఉపయోగిస్తారు? ఫామ్ 12D. ఇది కూడా మర్చిపోండి. హోమ్ ఓటింగ్కు ఈవీఎం ఉపయోగిస్తారా? లేదు. ఇంటి దగ్గరకు ఎలక్షన్ సిబ్బంది వచ్చి బ్యాలెట్ పేపర్ను ఇచ్చి పూర్తి చేయించి తీసుకుని వెళ్తారు. ఇక్కడ ఇది అవసరం అండి. టెస్ట్ ఓట్ని ఏ సందర్భంలో ఇస్తారు? ఓటర్ తన ఓటు వేసిన అభ్యర్థి కాకుండా ఇతర అభ్యర్థికి ఓటు పడినట్లు వీవీప్యాట్ స్లిప్ నందు వచ్చిందని పిఆర్ఓ గారికి తెలియజేసేటప్పుడు ఆ ఓటరుకు మరలా ఓటు వేయటకు టెస్ట్ ఓట్ని ఇస్తారు. ఈ సందర్భంలో పిఆర్ఓ గారు ఓటింగ్ కంపార్ట్మెంట్ నందు ఏజెంట్ల సమక్షంలో ఓటరును ఓటుకు అనుమతిస్తారు. టెస్ట్ ఓట్ను ఏ నిబంధన ప్రకారం ఇస్తారు? 49MA. టెస్ట్ ఓట్లో ఓటర్ ఫిర్యాదు తప్పు అని తేలితే ఓటర్ ఏ సెక్షన్ ప్రకారం శిక్షకు అర్హుడు? సెక్షన్ 177 ప్రకారం 6 నెలలు కారాగార శిక్ష లేదా ₹1000 జరిమానా లేదా 2 కూడా ఉండొచ్చండి. ఇదో బంపర్ ఆఫర్ వాడికి. టెస్ట్ ఓటు వివరాలను ఎక్కడ నమోదు చేస్తారు? 17C నందు. 17A రిజిస్టర్లో సదరు ఓటరు రిమార్క్ కాలంలో టెస్ట్ ఓట్ అని రాయాలి. దాని క్రింద ఓటర్ మరియు పిఆర్ఓ సంతకం చేయాలి. ఎవరైనా ఓటర్ తన ఓటు గోప్యతను పాటించకుండా ఎవరికి వేయాలో బయటకు చెబితే ఆ ఓటర్కు ఓటు ఇవ్వవచ్చునా? నిబంధన 49M ప్రకారం ఆ ఓటర్కు ఓటు ఇవ్వకూడదు. నిబంధన 49M ప్రకారం ఓటరు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే ఆ ఓటర్ వివరాలను 17A రిజిస్టర్లో ఎలా నమోదు చేస్తారు? 17A రిజిస్టర్లో సదరు ఓటర్ రిమార్క్ కాలంలో నాట్ అలౌడ్ టు ఓట్, ఓటింగ్ ప్రొసీజర్ వైలేటెడ్ అని రాయాలి. దాని కిందను ఓటరు మరియు పిఆర్ఓ సంతకం చేయాలి. ఒకవేళ సంతకం చేయలేదు అనుకోండి, ఇప్పుడు అంత సంసారం అయితే అసలు ఇంతవరకు పేక మీదకి తీసుకురాడు కదా. ఒకవేళ అవతల వాడు ఉదాహరణకు సన్నాసి అనుకుందాం, అప్పుడు ఇంకో సంతకం పెట్టకపోయినా నష్టమేమి లేదండి, మన పేక ఏమీ తగ్గదు. నిబంధన 49O ఏమి తెలుపుతుంది? ఓటర్ తన ఓటును వేయడానికి నిరాకరిస్తే అతనిని బలవంతం చేయకూడదండి. ఇక్కడ కూడా చూసారా? 17A రిజిస్టర్లో సదరు ఓటర్ రిమార్క్ కాలం రిఫ్యూజ్ టు ఓట్ అని రాయాలి. దాని కింద ఓటర్ మరియు పిఆర్ఓ సంతకం చేయాలి. ఓటర్ సంతకం చేయను అంటాడు, మనీ ఇవ్వడమే, మనం చేసేది ఏమి లేదు. ఓటర్ 17A రిజిస్టర్లో నమోదు అయి ఉండి 49M 49O నిబంధనల ప్రకారం ఓటు వేయడానికి అనుమతి లేనప్పుడు 17A రిజిస్టర్లో క్రమ సంఖ్యను మార్చవచ్చునా? మనం మార్చకూడదు. ఓటర్ 17A రిజిస్టర్లో సంతకం కానీ వేలిముద్ర కానీ చేయకపోతే ఆ ఓటర్కు ఓటు ఇవ్వవచ్చునా? ఇవ్వకూడదు. ఖచ్చితంగా ప్రతి ఓటరు సంతకం కానీ వేలిముద్ర కానీ వేయాలి. 17A రిజిస్టర్లో సంతకం కానీ వేలిముద్ర కానీ చేయకపోతే ఆ ఓటర్ వివరాలను 17A రిజిస్టర్లో ఎలా నమోదు చేయాలి? 17A రిజిస్టర్లో సదరు ఓటర్ రిమార్క్ కాలంలో రిఫ్యూజ్ టు సైన్ అని రాయాలి. దాని కింద పిఓ సంతకం చేయాలి. పోలైన ఓట్ల వివరాలను పిఆర్ఓ గారు ఎక్కడ నమోదు చేయాలి? 17C. పోలింగ్ ప్రక్రియకు సంబంధించిన వివరములను పిఆర్ఓ గారు ఎక్కడ నమోదు చేయాలి? పిఓ డైరీ నందు. పోలింగ్ జరుగు సమయంలో ఓటింగ్ కంపార్ట్మెంట్లోనికి పిఆర్ఓ గారు ప్రవేశించవచ్చునా? సాధారణ పరిస్థితుల్లో ప్రవేశించకూడదు, కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఏజెంట్ల అనుమతితో మాత్రమే ప్రవేశించాలి. ఏ ఏ పరిస్థితుల్లో పోలింగ్ జరుగు సమయంలో ఓటింగ్ కంపార్ట్మెంట్లోని పిఆర్ఓ గారు ప్రవేశించవచ్చును? ఓటర్ ఎక్కువ సమయం బిఓ వద్ద గడిపినప్పుడు, బియు వద్ద బ్యాలెట్ యూనిట్ వద్ద గడిపినప్పుడు, బియును సంరక్షించే పనిలో భాగంగా, అలానే ఓటర్కు టెస్ట్ ఓటు ఇవ్వాల్సి వచ్చినప్పుడు, బియు వివిప్యాట్ సియులో అనుసంధానం తప్పుగా ఉందని సియులో మెసేజ్ వచ్చినప్పుడు, సియులో ప్రెస్డ్ ఎర్రర్ బియు అని మెసేజ్ వచ్చినప్పుడు, బియులోని బ్లూ బటన్ మధ్య ఏమైనా కాగితం ఉన్న పుల్ల కానీ ఇతరములు ఏమైనా అడ్డుపడినప్పుడు, బ్లూ బటన్ పనిచేయకపోయినా వాటిని తీసివేయటకు పిఆర్ఓ గారు ఓటింగ్ కంపార్ట్మెంట్లోనికి ప్రవేశించవచ్చును. అయితే ఈ సమయంలో కూడాను ఏజెంట్లతో సహా వెళ్ళడమే మంచిది. పోలింగ్ సమయం ముగిసినా ఇంకా ఓటర్లు పోలింగ్ కేంద్రంలో ఉంటే వారికి ఓటు వేయడానికి అనుమతిని ఎలా ఇవ్వాలి? పోలింగ్ సమయం ముగియగానే పోలింగ్ కేంద్రం ఆవరణలో ఓటు వినియోగించుకోవడానికి వరుసలో చివర ఉన్న వ్యక్తి నుండి మొదటి వ్యక్తి వరకు పిఆర్ఓ గారు సంతకం చేసిన స్లిప్లను ఇవ్వవలెను.
చివరి వ్యక్తికి 1వ నంబర్ స్లిప్ను ఇవ్వవలను. చివరి నంబర్ను మొదటి వ్యక్తికి, చివరి నంబర్ను మొదటి వ్యక్తికి, అంటే మన ద్వారం దగ్గర ఆల్రెడీ ఉన్న వ్యక్తి ఉంటారు చూసారా, ఆ వ్యక్తికి అనమాట ఈ వేరేది ఇవ్వాలి. అంటే అక్కడ ఆ చివరి నుండి ఇచ్చుకుంటూ రావాలని చెప్తున్నా. చివరి వ్యక్తికి 1, 2, 3, 4 అలా వచ్చి మన ద్వారం దగ్గర ఉన్నటువంటి వ్యక్తికి చివరి నంబర్ అంటే 10వ స్లిప్ ఇతనికి. ఉదాహరణ 10 మంది ఉన్నారు, 10వ స్లిప్ ఇతనికి ఇవ్వాలి. పోలింగ్ కేంద్రంలోని చివరి ఓటరు బ్యాలెట్ ఇచ్చిన తర్వాత ఓటు వేయను అని అంటే ఏం చేయాలి? చివరి ఓటర్కు బ్యాలెట్ ఇచ్చిన తర్వాత ఓటు వేయను అంటే అప్పుడు సియు నిర్వహణ బాధ్యతలో ఉన్న అధికారి సియుని స్విచ్ ఆఫ్ చేసి వీవీప్యాట్ కేబుల్ తొలగించి మరలా సియుని స్విచ్ ఆన్ చేయాలి. అనంతరం బ్యాలెట్ బటన్ను ప్రెస్ చేయాలి. అప్పుడు బిజీ ల్యాంప్ ఆగిపోయి ఈవీఎం ఈజ్ రెడీ టు యూజ్ అని వస్తుంది. అప్పుడు పోలింగ్ ముగించడానికి క్లోజ్ బటన్ వినియోగంలోకి వస్తుంది. బ్యాలెట్ టోటల్ బటన్స్ ప్రెస్ చేసే ముందు సంబంధిత అధికారి గమనించాల్సిన విషయాలు ఏమిటి? సియులో బ్యాలెట్ టోటల్ ప్రెస్ చేసే ముందు సియులోని బిజీ ల్యాంప్ అంటే రెడ్ బల్బ్ ఆగిపోయి ఉండాలి. బిజీ ల్యాంప్ వెలుగుతూ ఉన్నప్పుడు బ్యాలెట్ టోటల్ బటన్స్ ప్రెస్ చేయకూడదు. పోలింగ్ ముగిస్తుందని పిఆర్ఓ గారు ఎప్పుడు ప్రకటించాలి? పోలింగ్ ముగిసే సమయాన్ని 15 నిమిషాల ముందు పోలింగ్ ముగిస్తుందని ప్రకటించాలి. పోలింగ్ అయిన తర్వాత 17A రిజిస్టర్లో ఏ విధంగా నమోదు చేయాలి? 17A రిజిస్టర్లో చివరి ఓటరును నమోదు చేసిన తర్వాత సమాంతరంగా ఒక గీత గీయాలి. దాని కింద సీరియల్ నెంబర్ ఆఫ్ లాస్ట్ ఎంట్రీ ఇన్ ఫామ్ 17A ఈజ్ 22, 24 ఏదో ఒకటి అలా రాయాలి. పిఆర్ఓ గారు మరి పోలింగ్ ఏజెంట్లు సంతకం చేయాలి. క్లోజ్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఏం చేయాలి? సియులోని స్విచ్ను ఆఫ్ చేయాలి. పోలింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. పోలింగ్ ముగియగానే పిఆర్ఓ గారు ఏం చేయాలి? ఓటర్ మార్కెడ్ కాపీ 17A రిజిస్టర్లో చివరి క్రమ సంఖ్య సియులో మొత్తం పోలైన ఓట్ల సంఖ్యతో పోల్చుకోవాలి. పోలింగ్ అయిన తర్వాత పిఆర్ఓ గారు ప్రతి పోలింగ్ ఏజెంట్కు తప్పనిసరిగా ఇవ్వాల్సిన పత్రం ఏమిటి? 17C. పోలింగ్ అయిన తర్వాత పిఆర్ఓ గారు ఎన్ని ప్యాకెట్లను రిసెప్షన్ కేంద్రంలో ఇవ్వాల్సి ఉంటుంది? 6 ప్యాకెట్లు. 6 ప్యాకెట్లు ఏ రంగులో ఉంటాయి? ప్యాకెట్ 1, 2, 3 తెలుపు రంగు, ప్యాకెట్ 4 పసుపు రంగు, ప్యాకెట్ 5 బ్రౌన్ రంగులో, ప్యాకెట్ 6 బ్లూ రంగులో ఉంటాయి. ఏ ప్యాకెట్ సీల్ చేయబడి ఉంటుంది? ప్యాకెట్ నెంబర్ 3 స్టాట్యుటరీ కవర్స్, అంటే ఇది కాస్త ఇంపార్టెంట్ కవర్, ఇది సీల్ చేయబడి ఉండాలి. మిగతా ప్యాకెట్లన్నీ సీల్ చేయబడి ఉండవు. ప్యాకెట్ 1 ఈవీఎం పేపర్ కవర్స్ నందు ఏ కవర్లను ఉంచుతారు? ప్యాకెట్ 1 నందు మొత్తం 3 కవర్లు తెలుపు రంగులో ఉంటాయి. 1, 2 కవర్లు సీల్ చేయకూడదు. అలానే 17C పార్లమెంట్ మరియు అసెంబ్లీ ఉంటుంది. ప్యాకెట్ 1 నందు 3 కవర్లు తెలుపు రంగులో ఉంటాయి. 1, 2 కవర్లు సీల్ చేయకూడదు. అంతే. మూడోది సీల్ చేయాలి. ఒకటిది ఏంటి? 17C పార్లమెంట్ మరియు అసెంబ్లీ. రెండవది పిఓ రిపోర్ట్ పార్ట్ 1 మాక్ పోల్ సర్టిఫికేట్, పార్ట్ 2 ఉంటుంది. పార్ట్ 3 పార్లమెంట్ మరియు అసెంబ్లీ. వీవీప్యాట్ మాక్ పోల్ స్లిప్స్ బ్లాక్ కవర్ సీల్ చేసి ఉండాలి. ఇది సీల్ చేయాలి. ఏది? మూడవది. వీవీప్యాట్ తాలూకా మనకు మాక్ పోల్ నిర్వహించాం కదా, ఆ స్లిప్స్ పార్లమెంట్ మరియు అసెంబ్లీ. ప్యాకెట్ 2లో స్క్రూటినీ కవర్స్ నందు ఏ కవర్లు ఉంచుతారు? ప్యాకెట్ 2 నందు మొత్తం 4 కవర్లు తెలుపు రంగులో ఉంటాయి. 1, 3, 4 కవర్లు సీల్ చేయకూడదు. పిఓ డైరీ పార్లమెంట్ మరియు అసెంబ్లీ. 17A రిజిస్టర్ సీల్ చేసి ఉండాలి. విజిట్ షీట్ ఉండాలి. ఫామ్ 14A బ్లైండ్ అండ్ ఇన్ఫర్మ్ ఓటర్స్ కంపెనీ డిక్లరేషన్. ప్యాకెట్ 3లో స్టాట్యుటరీ కవర్స్ నందు ఏ కవర్లు ఉంచుతారు? ప్యాకెట్ 3 నందు మొత్తం 5 కవర్లు తెలుపు రంగులో ఉంటాయి. అన్నీ సీల్ చేసి ఉండాలి. మార్కెడ్ కాపీ డైరీ ఉండాలి. ఓటర్ స్లిప్స్ పార్లమెంట్ మరియు అసెంబ్లీ. టెండర్డ్ బ్యాలెట్ పేపర్స్ అన్యూజ్డ్ వాడనివి, టెండర్డ్ బ్యాలెట్ పేపర్స్ యూజ్డ్ వాడినవి. ఛాలెంజ్ ఓట్స్ ఫామ్ 14. ప్యాకెట్ 4 నాన్ స్టాట్యుటరీ కవర్స్ నందు ఏ కవర్లు ఉంచుతారు? ప్యాకెట్ 4 నందు మొత్తం 11 కవర్లు పసుపు రంగులో ఉంటాయి. సీల్ చేసి ఉండకూడదు. ఓటర్ల జాబితాలు 4. మొత్తం ఈ ప్యాకెట్ 4 నందు 11 కవర్లు ఉంటాయండి. ఓటర్ల జాబితాలు 4 మార్కెడ్ కాపీ కాకుండా. పోలింగ్ ఏజెంట్స్ అపాయింట్మెంట్ లెటర్స్ పార్లమెంట్ మరియు అసెంబ్లీ. ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికేట్ ఈడీసీ ఫామ్ 12B, అది మనకి ఇంకా అవసరం లేదు. పిఓ డిక్లరేషన్ పార్లమెంట్ మరియు అసెంబ్లీ. ఛాలెంజ్ ఓట్ రసీదు పుస్తకం. డిక్లరేషన్ ఫ్రమ్ ఓటర్స్ టు దేర్ ఏజ్ రిగార్డింగ్ దేర్ ఏజ్. అన్యూజ్డ్ డ్యామేజ్డ్ పేపర్ సీల్స్ వాడనివి మరియు పాడైపోయిన పేపర్ సీల్స్ స్పెషల్ ట్యాగ్స్. ఇంకా అన్యూజ్డ్ వాటర్ స్లిప్స్ వాడినటువంటి వాటర్ స్లిప్స్. అలానే డిక్లరేషన్ అండర్ 49MA టెస్ట్ ఓటుకు సంబంధించి డిక్లరేషన్ బై వాటర్ అండర్ ASD లిస్ట్ అంటే అది ఎనెక్సర్ 15. లెటర్ ఆఫ్ కంప్లైంట్ టు SHO ఎనెక్సర్ 20. నెక్స్ట్ ప్యాకెట్ 5 హ్యాండ్బుక్ మాన్యువల్ నందు ఏ కవర్లను ఉంచుతారు? ప్యాకెట్ 5 నందు మొత్తం 3 కవర్లు ఉంటాయి. సీల్ చేసి ఉండకూడదు. బ్రౌన్ రంగులో ఉంటాయి. పిఓ హ్యాండ్బుక్, మాన్యువల్ ఆఫ్ ఈవీఎం వీవీప్యాట్,